దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను శ్రద్ధగా మనందరం కూడా వినడానికి ఇష్టపడదాం. మూలవాక్యాన్ని మనం చూడబోయే ముందు వినబోతున్న ఈ వర్తమానానికి ఉపోద్ఘాతముగా కొన్ని వచనాలు, కొన్ని మాటలు పరిచయం చేసి వర్తమానంలోనికి వెళ్ళాలన్న ఆశను కలిగి ఉన్నాను. ఒకసారి మూలవాక్యం కంటే ముందుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లోని మాటలు ఇలా ఉన్నాయి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. భక్తుడు పరుగెడుతున్నాడంట. నీ పరుగు దేనికోసం అని చాలా సందర్భాల్లో, చాలా రోజుల క్రితం ఎన్నో వర్తమానాలు ధ్యానించినట్టుగా నాకు గుర్తు. అయితే భక్తుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే కనుక ఏం చేస్తున్నాడంట? భక్తుడు పరుగెత్తుచున్నాడంట. ఎక్కడికి? గురి యొద్దకే బహుమానాన్ని పొందాలని పరిగెత్తున్నాడంట. అయితే ఎలా పరిగెడుతున్నాడయ్యా అంటే కనుక ఏం చేస్తున్నాడంట? వెనకున్నవి మరచి, వెనకున్న వాటి మీద మనసు పెట్టక. అక్కడ ఫుట్నోట్లో రాయబడిన మాట ఏంటి? లక్ష్య పెట్టక అన్న మాట రాయబడి ఉంది. గురి యొద్దకే పరిగెడుతున్నాడు బహుమానాన్ని పొందాలని. పరిగెడుతూ చేస్తున్న పని ఏందయ్యా అంటే వెనకున్నవన్నీ మరచిపోయాడు. వెనకున్న వాటి మీద మనసు పెట్టుకోవట్లేదు. వెనకున్నవి వదిలేసి వచ్చిన వాటిని లక్ష్య పెట్టట్లేదు. లక్ష్యమంతా కూడా గురి మీదే ఉంది. నా మాట అర్థమవుతుందా? పరుగెడుతున్నాడు. మనందరం కూడా పరిగెడుతున్న వాళ్ళమే. చూద్దాం, ఆ మాట చూద్దాం ఒకసారి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలోని మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలోని మాట. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెడుదుము. విశ్వాసులమైన మనందరం కూడా ఈ విశ్వాస యాత్రలో ఏం చేస్తున్నామంట? పరుగెడుతున్నాము. అవునా కదా? మన వెనకాల ఏమున్నాయంట? సులువుగా చిక్కులు పెట్టు పాపము, ప్రతి భారము, లోకము మన వెనకాల ఉంది. అయితే మనం ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? వాటిని దాటి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. విశ్వాసులము అని చెప్పబడుతున్న ప్రతి ఒక్కరం కూడా పరుగెడుతున్నాము. పరుగు పందెములోనే మనం ఉన్నాం. మనం ఏం చేయాలి? బహుమానం పొందినట్లుగా గురి యొద్దకే పరిగెత్తాలి. అందుకు మన గురి ప్రభు యేసుక్రీస్తు వారి మీద నిలపాలి. వెనకున్నవి మరచిపోవాలి. వెనుకున్న వాటి మీద మనసు పెట్టకూడదు. వెనకున్న దాటి వచ్చేసిన వాటి మీద ఇక మనం లక్ష్య పెట్టకూడదు, లక్ష్యం ఉంచకూడదు. వాటి ధ్యాస మనకు అనవసరం. అర్థమవుతుందా? అయితే ఈ పరుగు పందెంలో వెనక్కు చూసి నష్టపోయిన వాళ్ళు కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడతారు కదా. కొన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొదటి ఉదాహరణ లోతు భార్య. చక్కగా దేవదూతలు చేతులు పట్టుకొని కూడా తీసుకొని వచ్చి త్వరపెట్టి పట్టణం బయట వదిలిపెట్టి, ఇదిగో మీకు కనపడుతున్న ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి పరిగెత్తుకొని పోండి, ఎందుకంటే దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీద కుమ్మరించబడబోతుందని చెప్తే మీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం మీరు పరిగెత్తండి, ఒక షరతు వెనక్కి మాత్రం చూడొద్దని చెప్తే అందరూ చక్కగా పరిగెత్తున్నారు. కానీ లోతు భార్య మాత్రం 10 మంది నీతిమంతులు కూడా లేని సొదొమ గొమొర్రా వైపు వదిలేసి వచ్చేసిన, దాటొచ్చేసిన ఆ ఊరు, ఆ అనుభవం, ఆ ప్రాంతం, ఆ ప్రదేశం వైపు
మనసు ఉండబట్టలేక, దాని మీద నుంచి మనసును తిప్పుకోలేక పరుగెడుతూ ఏం చూసిందంట? వెనక్కి తిరిగి చూసింది. చూసినందుకు గాను ఉప్పు స్తంభంగా మారిపోయింది. మరొక ఉదాహరణ, 100 సంవత్సరాల కఠిన దాస్యపు కాడి, వెట్టి పనులు. వారి వృద్ధిలోనికి రాకూడదు, వారు ఉరికిలో ఉండకూడదు, వారు ఎప్పుడు మన కాళ్ళ కిందే, మన చెప్పు చేతుల్లోనే వారు ఉండాలి అన్నది ఫరో యొక్క, ఐగుప్తీయుల యొక్క ఉద్దేశం. కనుక సాధ్యమైనంత వరకు కూడా వారిని నలగొట్టారు, నష్టపరిచారు, ఇబ్బందులకు గురి చేశారు. అయితే దేవుడు వారి మొరవిని వారిని పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం వైపుగా వాళ్ళని నడిపిస్తున్నాడు. 10 తెగుళ్ళ చేత ఆయన బలాన్ని చూపించాడు. ఫరోని, ఐగుప్తీయుల్ని భయపెట్టాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారికి తోడుగా ఉండి ఆయన తన భుజములపై, తన రెక్కలపై వారిని మోసి మన్నాను కురిపించి, పూరేలను రప్పించి కదా వెంబడించే బండద్వారముగా వారికి అసలు ఏమీ తక్కువ కాకుండా ఆ ప్రయాణం అంతట్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి ఆ యాత్ర అంతటిలో ఆయన వారిని నడిపిస్తూ ఉంటే, ఈ ఇశ్రాయేలు మాటి మాటికి చేసిన ఒక పని ఏంటో తెలుసా? వెనక్కి చూడడం. అక్కడ సమాధులు లేవా? అక్కడైతే మాకు చేపలు, అక్కడైతే మాకు కూరగాయలు, అక్కడైతే మాకు సొరకాయలు, అక్కడైతే మాకు ఈ కాయలు, అక్కడైతే మాకు ఈ వంకాయలు, అక్కడైతే మాకు ఇది బాగా దొరికింది, అక్కడైతే మేము మాంసం బాగా తినేవాళ్ళం. ఇక్కడ లేదే, ఇక్కడ తినలేకపోతున్నామే. ముందు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం ఉంది, వాళ్ళ గురి దాని మీద లేదు. ఆ దేశం ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్తే మనం ఎలా బతుకుతాం? అక్కడ దేవుడు మన కోసం ఏం దాచుంచాడు? దాన్ని మనం ఎప్పుడు చేరుకోవాలి? ఎంత ఫాస్ట్గా, ఎంత వేగంగా మనం అక్కడికి చేరుకోవాలి అన్న ఆలోచన వారికి లేదు. కానీ మాటికి వారు ఏం చేస్తారంట? విడిచి వచ్చేసిన, దాటి వచ్చేసిన ఆ ఐగుప్తు వైపే చూస్తున్నారంట. మాకు అక్కడ మాంసం లేదే, మాకు అక్కడ అది లేదే, ఇది లేదే అని సనుగుతూ వారు ఉన్నప్పుడు చాలామంది అరణ్య ప్రయాణం మధ్యలోనే రాలిపోయారన్నమాట మనకి బాగా పరిచయమే కదా. యెరికో నుంచి యెరూషలేముకి దిగెళ్తున్నాడంట. లోకం నుంచి దేవుని వైపుకు, దేవుని దగ్గరికి, సహవాసంలోనికి నడవాల్సిన క్రమం ఒకటైతే కనుక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంటే మళ్ళీ దిగి కిందకి వెళ్తున్నాడంట. ఆ కిందకు జారే, ఆ వెనక్కు జారే ఒక అనుభవం అతనిలోకి వచ్చినందుకు, లేదా అతని జీవితంలో ఉన్నందుకు దొంగల చేతికి చిక్కాడు, కొట్టబడ్డాడు, కొన ప్రాణంతో విడవబడ్డాడు. నష్టం. నా మాట అర్థమవుతుందా? ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా పరుగు పందెములో ఉన్నాం. విశ్వాస యాత్రలో పరుగెడుతున్న మనందరం కూడా బహుమానం పొందినట్లుగా, ఆ బహుమానం పరలోక రాజ్యము, ఆ బహుమానము ఆయనతో సహవాసము, ఆ బహుమానము నిత్య జీవితము, ఆ బహుమానము పొందినట్లుగా గురి యొద్దకే మనందరం కూడా పరుగెడుతున్నాము. అయితే మనం చేయాల్సిన ఒక పని, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టడం, వెనకున్న వాటిని మరచిపోవడం. అర్థమవుతుందా? మనందరం పరిగెడుతున్నాం. బహుమానాన్ని పొందుకోవాలంటే నీ దృష్టి గురి మీద ఉండాలి. నువ్వు వెనక్కి చూస్తే, నువ్వు వెనక్కి జారితే, నువ్వు వెనకున్న వాటి మీద మనసు పెడితే నీకు అది మంచిది కాదు. లోతు భార్య కానీ, ఇశ్రాయేలీయులు కానీ, లేదా దొంగల చేతికి చిక్కిన ఆ వ్యక్తి కానీ, ఇంకెందరో నష్టపోయినట్టుగా అది ఎవరికైనా కూడా నష్టం తప్పదు అన్న ఒక మాట మళ్ళీ నీ మనసులో పెట్టడం కోసం ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చాను. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు మూల వాక్యాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము. సరే, అంతకంటే ముందు ఇంకో మాట చూద్దాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం. పేతురు పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి కొన్ని మాటలు చూసి సంఖ్యాకాండంలోకి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి కొన్ని మాటలు మీరు చదవండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి
వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టుగా అను సామెత ఏంటంట చొప్పున వీరికి సంభవించును. అక్కడ రాయబడిన మాటలు మనం చూడగలిగితే కనుక వారి కడవడి స్థితి లేదా వారి కడపటి స్థితి మొదటి స్థితి కన్నా కూడా మరి చెడ్డది. అనుభవ జ్ఞానము తెలుసుకున్న తర్వాత కూడా, మారిన తర్వాత కూడా, వదిలేసి వచ్చిన తర్వాత కూడా, దాటిన తర్వాత కూడా మళ్ళీ వాటిని చేయడం అన్నది, మళ్ళీ వాటి వైపు చూడడం అన్నది ఎంత దారుణమైన నష్టాన్ని కలిగిస్తాయి అంటే కనుక వారి మొదటి స్థితి కన్నా వారి కడపటి స్థితి చాలా దారుణంగా ఉంటుందని, అసలు వారు దాన్ని తెలుసుకోకపోవడమే, తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోవడం కన్నా కూడా తెలుసుకోకుండా ఉండడమే వారికి చాలా చాలా మంచిది అనే ఒక మాట ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? మనందరం కూడా ఈ విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస పరుగు పందెములో పరుగు మొదలు పెట్టాం. పరుగు మొదలు పెడుతున్నాం. మనం గురి మీద దృష్టి నిలపాలి. బహుమానాన్ని పొందడం కోసం మనం శరవేగంగా పరిగెత్తాలి. వెనుకున్న వాటిని విడిచిపెట్టాలి, మరచిపోవాలి. వాటి మీద మనసు ఉంచకూడదు, వాటిని లక్ష్య పెట్టకూడదు. కానీ ఎవడైతే పరిగెత్తుతూ వెనక చూస్తాడో, వెనుకున్న వాటి మీద మనసు పెడతాడో, దాంట్లో చేసిన వాటిని మళ్ళీ కోరుకుంటాడు, వాటిని చేయాలనుకుంటాడు, వాడి కడపటి స్థితి మొదటి స్థితి కన్నా చాలా దారుణంగా ఉంటుంది. అసలు అలాంటి వాడు పరుగు పందెం మొదలు పెట్టకుండా ఉండడమే వాడికి మంచిది. అర్థమవుతుంది ఈ మాట? ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఈనాటి మన ధ్యానాంశం, ఈరోజు ఈ వర్తమానానికి టైటిల్ మునుపటి వలె. మన టైటిల్ ఏంటంట? మునుపటి వలె. ఇక్కడ ఈ మాటను మనం చూడగలిగితే కనుక ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శత్రువులను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఏది దేవుని దృష్టికి మంచిదో, ఏది దేవుని చిత్తమో తెలుసుకున్న తరువాత ఈ బిలాము మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళలేదంట. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని దృష్టికి మంచిదో తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ మునుపటి వలె ప్రవర్తించడం, మళ్ళీ వెనక్కి జారిపోవడం, మళ్ళీ వదిలేసి వచ్చేసిన వాటి వైపు చూడడం నీకంత మంచిది కాదు. చూద్దాం కొన్ని మాటలు దీన్ని అర్థం చేసుకోవడం కోసం. బుద్ధి వచ్చిన తర్వాత, తప్పు తెలుసుకున్న తర్వాత తప్పిపోయిన చిన్న కుమారుడు, అరే ఇన్ని రోజులు నాతో పాటే ఉన్నాయి కదా, అరే వీటితో నేను బాగా అలవాటు పడిపోయానని చెప్పని తండ్రి ఇంటికి వెళ్తా ఆ పంది పిల్లల్ని సంకలు వేసుకుని వచ్చాడా? నా మాట అర్థమవుతుందా? బుద్ధి వచ్చింది కాబట్టి, తెలివి వచ్చింది కాబట్టి వేటిని ఎక్కడ వదిలేసేయాలో అక్కడే మళ్ళీ వాడితో నాకు పని లేదని తెలుసుకున్నాడు. గుడ్డి భర్తిమై, చూపు లేదు కాబట్టి అడుక్కుంటున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని ఎప్పుడైతే చెప్పారో ప్రజలందరూ కూడా ఆ బట్టను పారవేసి దిగ్గున లేచాడన్న మాట అక్కడ రాయబడి ఉంది. బట్ట అదేంటి తెలుసా? యూనిఫామ్. ఆ రోజుల్లో అడుక్కునే వాళ్ళకి ఒక యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు. అడుక్కోవాలంటే ఆ యూనిఫామ్ వేసుకోవాలి. ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారు అతన్ని పిలిచారో ఇక ఆయన దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి మనకి దీంతో పని లేదు. ఎందుకంటే ఆయన నాకు చూపునిస్తాడు. చూపు పొందిన తర్వాత నేను అడుక్కోవాల్సిన పని ఎందుకైనా మంచిదిలే, సేఫ్టీగా ఉంచుకుందాం. చూపు వచ్చిన తర్వాత అయినా కానీ అప్పుడప్పుడేగా చూపు పొందుకుంటుంది. ఎందుకు కళ్ళు స్ట్రెయిన్ చేసుకోవడం? ఇంకొన్ని రోజులు అడుక్కొని మెల్లగా నిదానంగా ఏదో ఒక పని చూసుకుందాం అనుకున్నాడా? బట్టను పారవేశాడు, పంది పిల్లల్ని అక్కడే వదిలేశాడు.
నా మాట అర్థమవుతుందా? ఏది దేవుని దృష్టికి మంచిది, నీ విషయంలో ఏది దేవుని చిత్తం అని తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు వదిలేసిన వాటిని వదిలేసావు, మళ్ళీ వాటి జోలికి పోవడం, మళ్ళీ వాటి వైపుకి తిరగడం, మళ్ళీ వాటి మీద మనసు ఉంచడం నీకు అసలు మంచిది కాదు. చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. వెనకాల ఏమున్నాయి? ఏం వదిలేసి వచ్చావు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లోని మాటలు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై మునుపటి వలె అన్న ఈ వర్తమానంలో మునుపు మనం ఎవరమంట చెప్పాలి. అక్కడ రావిడిన మాట ఏంటి? మునుపు మనం ఎవరము? దేవుణ్ణి ఎరుగని వారం. దేవుణ్ణి ఎరుగని వారం గనక మనం ఏం చేసాం? నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నాం, వారిని కొనిచ్చాం. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన పేరు నీకు తెలియడం కాదు, ఆయన ఎవరో నీకు తెలియడం కాదు, నువ్వే ముఖ్యమంత్రికి తెలుసు. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఎరగడం కాదు, దేవుణ్ణి తెలుసుకోవడం కాదు, నువ్వెవరో దేవుడికి తెలుసు. నీ పేరేంటి, నీ భక్తి ఏంటి, నీ విశ్వాసంలో నీ లోతు ఏంటి, నీ అంతస్తు ఏంటి? నా మాట అర్థమవుతుందా? దేవుని చేత ఎరుగబడిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారైన మీరు మునుపటి వలె. అక్కడ రాయబడిన మాట ఏంటి? వ్యర్థమైన, నిష్ప్రయోజనమైన, బలహీనమైన మూల పాఠముల తట్టు మరలా ఎందుకు తిరగడం? మునుపటి వలె మరలా వాటికి దాచులే ఉండడం ఎందుకు? ఈ విశ్వాస పరుగు పందెంలో ముందు మనకు తెలియక దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళని తెలుసుకొనిచాం. కొన్ని విషయాలకు మనం దాసులమైపోయాం. కానీ ఇప్పుడు ఎవరు దేవుడో తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడి చేత ఎరుగుబడిన వారిమిగా మనమే దేవునికి ఎవరో తెలిసి ఆ స్థితికి దేవుడి కృపను బట్టి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు మరలా బలహీనమైన, నిష్ప్రయోజనమైన ఆ మూల పాఠముల తట్టు తిరుగునేలా మరలా వాటికి దాసుడై, ఈ మాటలోని గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనబడి, మరలా దాస్యమును కాడి క్రింద. ఈ స్వాతంత్రాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు, మనల్ని స్వతంత్రులుగా దేవుడు చేశాడు, దాస్యమనే కాడి క్రింద నుంచి విడిపించాడు. రక్తాన్ని కార్చి, ప్రాణాన్ని పెట్టి, శ్రమలను, శోధనను అనుభవించి, భరించి ఈ స్వేచ్ఛను దేవుడు నీకు ఇస్తే, దేవుణ్ణి ఎరిగిన తరువాత, దేవుడి చేత ఎరుగుబడిన తర్వాత, ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న తర్వాత మరలా మునుపటి వలె నిష్ప్రయోజనమైన, బలహీనమైన ఆ మూల పాటలతో ఎందుకు తిరగడం? మరలా వాటికి ఎందుకు దాచులై ఉండడం? అవి ఏంటయ్యా? దేవుణ్ణి ఎరుగని స్థితిలో మనం చేసిన కొన్ని పనులు ఉన్నాయి కదా. మన పితరులు, మన తాతలు, మన నాన్నలు బహుశా శకునములను, బహుశా మంచి రోజులను చూసి ఉండొచ్చు. దేవుణ్ణి ఎరుగని ఆ స్థితిలో వారు ఏం చేశారంట? మంచి రోజులను చూశారు. ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని చేత ఎరుగబడిన వారు కదా, మీరు మరలా బలహీనమైన, నిష్ప్రయోజనమైన ఆ మూల పాఠముల తట్టు తిరగనేలా, తిరిగి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొననేలా. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా, దేవుడు మీకు స్వాతంత్రాన్ని, స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత కూడా మీరు మరలా వాటి వైపు చూడడాన్ని బట్టి, మీరు మరలా వాటిని చేయడాన్ని బట్టి చాలా 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 నష్టం మీకు కలుగుతుందన్న మాట చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు. అర్థమవుతుంది ఎందుకో? చిన్నదే కదయ్యా,
ఏముంది? ఒక మంచి రోజును చూపించుకొని, ఒక చక్కని ముహూర్తాన్ని పెట్టుకొని క్రైస్తవ పద్ధతిలోనే వివాహం జరిగించడం అన్న దాంట్లో తప్పేముంది? పొరపాటేముంది? అందులో అంత పెద్ద పాపమేముంది? చాలా రోజుల ముందు ఒక మేకు చాలన్న వర్తమానం ఏమన్నా గుర్తుందా? ఇల్లంతా నీదే, ఒక మేకు మాత్రమే వాడిది. చిన్న మేకు చాలు వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనికి రావడానికి, వాడు ఎలా కావాలంటే అలా అస్తవ్యస్తంగా నీ జీవితాన్ని మార్చడానికి. వాస్తవానికి అది చిన్నదే నువ్వు అనుకుంటావు. అక్కడ రాబడిన మాట ఏంటి తెలుసా? మీరు మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. అవి మిమ్మల్ని ఏం చేస్తాయి తెలుసా? హోల్డ్లోనికి తీసుకుంటాయి. మిమ్మల్ని ఏం చేస్తాయి తెలుసా? కంట్రోల్లోనికి తీసుకుంటాయి. అవి మిమ్మల్ని మరలా దాసులుగా మార్చేస్తాయి. మీపై ఆధిపత్యాన్ని అజమాయిచ్చి చలామణి చేస్తాయి. దేవుణ్ణి ఎరుగని స్థితిలో వాటిని చేశారు. సరే, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగారు, దేవుని చేత ఎరుగుబడిన వారిగా ఉన్నారు, ఆయన ఇచ్చే స్వాతంత్రాన్ని పొందుకున్నారు కదా, మరలా ఎందుకు ఆ దాస్యమును కాడి క్రిందకు పోతున్నారు? మరలా ఎందుకు నిష్ప్రయోజనమైన ఆ మూల పాఠములతో తిరుగుతున్నారు? నా మాట అర్థమవుతుందా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ 31వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయము. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినము. 10వ వచనములో, 18వ వచనములో, 25వ వచనంలో కూడా మనం ఆ మాటలు చూస్తాం. మొదటి రోజున, 2వ రోజున, 3వ రోజున, 4వ రోజున, 5వ రోజున దేవుడు ఆయా సృష్టి క్రమాన్ని పూర్తి చేసి దేవుడు దాన్ని చూసినప్పుడు అది ఎలా ఉందంట? మంచిగా. వారానికి 7 రోజులు, ఆ 7 రోజులు దేవుడు మంచిగానే చేసినప్పుడు ఇంకా వాటిలో నువ్వేంటి మంచి చెడులను చూసేది? అర్థమవుతున్న మాట? మరలా ఎందుకు మీరు వాటికి దాసులై ఉండబోతున్నారు? మరలా ఎందుకు బలహీనమైన నిష్ప్రయోజనమైన ఆ మూల పాటల తట్టు మీరు ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి నిన్ను విడిపించింది, విమోచించింది, నీకు స్వాతంత్రాన్ని, స్వేచ్ఛనిచ్చింది. మరలా దాస్యమని కాడి కిందకు వెళ్తామని కాదు. చిన్న పాపమే కదా, ఏమైంది? చిన్న విషయమే కదా, నువ్వు లేకపోతే ఏమవుద్ది అంటే కనుక చిన్నదైనా కానీ అది నేను చేస్తా తెలుసా? దాస్యము కిందకు నడిపిస్తుంది. అది నీ మీద అజమాయిషీ చేయగలుగుతుంది. చాలామంది క్రైస్తవులే కానీ శుక్రవారాల డబ్బులు ఎవరు? శుక్రవారం రీఛార్జ్ చేసుకుంటారు, శుక్రవారం పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటారు, శుక్రవారం బయట హోటల్కి వెళ్ళి టిఫిన్లు చేసి అక్కడ డబ్బులు కడతారు, శుక్రవారం ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు కట్టి వస్తారు. కానీ ఎవరికైనా కానీ డబ్బులు ఇవ్వాల్సి వస్తే కనుక శుక్రవారం కదా మేము ఈరోజు డబ్బులు. క్రైస్తవుడే, దేవుణ్ణి ఎరుగని స్థితిలో అవన్నీ చేసావు, అప్పుడు వాటికి దాసునిగా ఉన్నావు. ఆయన రక్తం గార్చి, ఆయన ప్రాణం పెట్టి నిన్ను విడిపిస్తే, విమోచిస్తే, నీకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇస్తే, దేవుణ్ణి ఎరిగినా దేవుని చేత ఎరుగబడిన స్థితిలో ఉండి కూడా మళ్ళీ నిష్ప్రయోజనమైన వాటి వైపు నువ్వు తిరుగుతున్నావు అంటే దానికి గల ఫలితం ఏంటో తెలుసా? మళ్ళీ ఆ దాసుపు కాడి కిందకు నువ్వు చిక్కుంటున్నావని. వీటన్నిటికీ డబ్బులు బాగానే ఎత్తున్నావు. శుక్రవారం పూటే కొంతమంది డబ్బుల కోసం వస్తారు, మరి వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళు శుక్రవారం కదా డబ్బులు ఏమో రేపు రండి అని వస్తారా వాళ్ళు? నా మాట అర్థమవుతుందా? నిష్ప్రయోజనమైన బలహీనమైన మొదటి మూల పాటల తట్టు తిరగద్దు. వాటిని వదిలేసి వచ్చేసాం, వాటిని దాటి వచ్చేసాం. ముందుకు వెళ్ళడమే గురి మీద మన దృష్టి. ఏం చేయాలంట? బహుమానం పొందినట్లుగా గురి యొద్దకే మనం పరిగెత్తాలి. మన ఫోకస్ అంతా గమ్యం మీద ఉండాలి, కానీ దాటి వచ్చేసిన వాటి మీద కాదు. మళ్ళీ వాటి వైపుకి తిరిగితే నష్టం తప్పదు. మళ్ళీ ఆ దాస్యమైన కాడి క్రిందకు పోతే నష్టం తప్పదు అన్న మాట మనం అర్థం చేసుకోవాలి. చాలామంది తుమ్మితే కాసేపు పక్కనే కూర్చుంటారు, కాసేపు అయిన తర్వాత లేచి ఏం చేస్తారంటే ముందుకి, దగ్గిన తర్వాత కూడా అలాగే. చాలామంది నల్ల పిల్లి ఎదురొస్తే ముందుకి, విధవరాలు ఎదురొస్తే ముందుకు. నల్ల మనిషి పిల్లి కంటే పెద్దోడు కదా, మరి వాడు వచ్చినా ఆగిపో. నా మాట మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మీరు దేవుణ్ణి ఎరుగని ఒక స్థితిలో అనుభవంలో ఉన్నప్పుడు చేశారు. వాటికి మీరు దాసులుగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని విడిపించాడా? దేవుడు మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడా? ఇప్పుడు మీరు దేవుని ఎరిగారు, దేవుని చేత ఎరుగుబడిన స్థితిలో ఉన్నారు. మరలా ఎందుకు మునుపటి వల్లే ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మరలా వాటి వైపు తిరిగి వాటికి దాసులై ఉండగోరుతున్నారు?
అర్థమవుతున్నమాట. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కనుక ఎన్నో కులం వాళ్ళ కులపోలకు మాత్రమే ఇల్లు అద్దెకించుకుంటారు, వాళ్ళ కులపోలను మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కులపోళ్ళ స్కూల్లో మాత్రమే పిల్లల్ని జాయిన్ చేస్తారు, వాళ్ళ కులపోలతో మాత్రమే బిడ్డల్ని స్నేహం చేయమని దేవుడు ఒక మనిషి నుండే సకల జాతి ప్రజలను చేశాడన్న మాట బైబిల్ ఉందా లేదా? ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కడు ఆదాము అవ్వల నుంచి వచ్చిన వాళ్ళనే కాదా? సొంతగా సపరేట్ టీం ఏమైనా ఉందా? మీ ఇంటి పేరు వాళ్ళకి కానీ మీ కులం వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు ఆదాము అవ్వల నుంచి వచ్చినట్టేనా? మనము రాజులైన యాజక సమూహం అని బైబిల్ మాట్లాడుతుంటే మనం మాత్రం దేవుణ్ణి ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే చేసామో, దేనికైతే మనం దాసులుగా ఉన్నామో, మళ్ళీ అదే కులానికి క్రైస్తవులను చెప్పుకుంటానే క్రీస్తు రక్తములో కడగబడే మనం ఇంకా వాటికి ఎలా ఉన్నామంట? దాసులంగా ఉన్నామంట. అర్థమవుతుందా? దేవుని ఎరుగని స్థితిలో అవన్నీ చేశారు, మళ్ళా ఎందుకు వాటి వైపు తిరుగుతున్నారు? మరలా ఎందుకు వాటికి దాసులే ఉండగోరుతున్నారు? అర్థమవుతున్నమాట. ఇలా మనం చూసుకుంటూ వెళితే కనుక ఇంకెన్నో నల్లదారాలు, మిరపకాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కనీసం ఒక పురుగు రాకుండా కూడా అవి ఆపలేవు. వాటి మీద నువ్వు ఉంచిన విశ్వాసం ఆపలేదు. వాటికి అంత శక్తి ఉంటే మరి దేవుని దూతలు, దేవుడు మన చుట్టూ ఉంచే అగ్ని కంచె, దానికి ఎంత శక్తి ఉండాలి? ఇప్పుడు యోబు జీవితంలోనికి అపవాది అబ్బో ఈ మనకంటే భయంకరమైన దిష్టిబొమ్మను పెట్టాడు, మన లోపలికి రాకూడదని ఆగాడా? అబ్బో వీడు మనల్ని భయపెట్టే ఈ తంత్రాలను చేస్తున్నాడు, మన వాడి దగ్గరికి పోకూడదు అనుకున్నాడా? దేవుని కంచె ఆ ఇంటి చుట్టూ ఉంది కాబట్టి అర్థమవుతున్న మాట. నీకు కాపుదల దేవుని కంచె, దేవుని దూతల, లేదా ఇవా? దేవుని ఎరిగిన స్థితిలో అవన్నీ చేసావు, వాటికి దాసులుగా ఉన్నావు. ఇప్పుడు విడిపించబడ్డావా? ఇప్పుడు స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నావా? దేవుని ఎరిగావా? దేవుని చేత ఎరుగుబడిన స్థితిలో ఉన్నావా? మరలా నిష్ప్రయోజనమైన బలహీనమైన ఆ మూలపాటలు తప్పి ఎందుకు తిరుగుతున్నావు? వాటికి ఎందుకు దాసుడు ఎవడో అనుకుంటున్నావు? అలా తిరిగితే మునుపటి వల్లే ప్రవర్తిస్తే నష్టం, చెప్పాలి, నష్టం తప్పదు. త్వరగా ఇంకో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని మాటలు ఇలా ఉన్నాయి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై, మునుపు మనం ఎవరమంట? దూరస్తులం. ఈ దూరం ఎలా వచ్చింది? దేవునికి మనకి పాపం ద్వారంగా దేవునికి మానవునికి దైవ నరులకు మధ్య దూరం పెరగడానికి గల కారణం పాపం. మునుపు మీరెవరు? దూరస్తులు. ఇప్పుడైతే కదా ఆయన దాసునిగా, రిక్తునిగా, రక్త మాంసముల్లో పాలివాడై తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నీ స్థానాన్ని నా స్థానాన్ని తీసుకొని నీ శిక్షను నా శిక్షను భరించి ఆ శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన ఏం చేశాడు? దూరాన్ని తొలగించేశాడు, నిన్ను ఆయనతో సమాధాన పరుచుకున్నాడు. పాపం నిన్ను ఆయనకు దూరం చేసింది. ఆ పాపాన్ని చంపి ఆయన ఏం చేశాడంట? నిన్ను ఆయనకి దగ్గర చేసుకున్నాడు, నిన్ను ఆయనతో సమాధాన పరుచుకున్నాడు. మునుపు మీరు ఆయనకు దూరస్తులు, ఇప్పుడు మీరు ఆయనకి సమీపస్తులు. అయితే మరలా మునుపటి వలె మీరు పాపం చేసి ఆయనకి ఎందుకు దూరంగా జరుగుతున్నారు? అది మీకు మంచిది కాదు. ఇదివరకంటే దేవుణ్ణి ఎరిగిన స్థితిలో ఉన్నారు, ఏం చేసినా కానీ చెల్లుబాటు అయిందేమో. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని చేత ఎరుగుబడిన వారు, ఆయన తన రక్తాన్ని ఖర్చు ప్రాణాన్ని పెట్టి నిన్ను విడిపించింది, నీకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చింది. మరలా ఆయనకు దూరంగా జరుగుతామని కాదు, మరలా ఆయనకు దూరస్తురాలిగా దూరస్తునిగా మారతామని కాదు. మునుపటి వలే మరలా పాపం చేసి ఆయనకు దూరంగా జరగద్దు, అది నీకు మంచిది కాదు. దాటొచ్చేసిన, వదిలొచ్చేసిన, వెనకాలన్న ఆ వ్యర్థమైన, నిష్ప్రయోజనమైన, బలహీనమైన మూలపాఠాలు తప్పి తిరిగి వాటికి దాసునిగా ఉండద్దు, నీకు మంచిది కాదు. వెనకాలే వదిలేసి వచ్చిన పాపాన్ని మళ్ళీ చేసి దేవునికి దూరంగా జరగద్దు. మునుపటి వల్లే మళ్ళీ ఆయనకు దూరస్తులు కావద్దు, అది మీకు ఎంత మాత్రం మంచిది కానే కాదు. చూద్దాం మరొక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నాను.
పోకిరి చేస్తులు, దురాశలు, మద్యపానం, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలము చాలు అన్నది ఇందాక ఆ మాటకు సంబంధించినది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 ఉంది. చాలు, అన్యుల ఇష్టాలు నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకున్న చాలం, గతించిపోయిన చాలమే చాలు. ఇక దేవుని ఇష్టాన్ని నెరవేర్చు, మరలా పాపం చేసానికి దూరంగా జరగద్దు. చదువు బ్రో. ఎఫెసీ 5:8-9 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. మునుపు మనం ఎవరమంట? చీకటి అయి ఉన్నాము. ఇప్పుడు వెలుగు, వెలిగించబడ్డం, ఈ లోకానికి వెలుగుగా మారం. మనము వెలుగు ఫలములు ఫలించవలసిన వారమై ఉన్నాం. మంచితనము, నీతి, సత్యం. ఏది దేవుని దృష్టికి మంచిది, ఏది నీ విషయమై దేవుని చిత్తం అని తెలుసుకున్న తర్వాత కూడా, వెలిగించబడిన తర్వాత కూడా వెలుగుగా ఉండాల్సిన నువ్వు, అనేకులను వెలిగించాల్సిన నువ్వు, వెలుగు ఫలములు ఫలించాల్సిన నువ్వు మునుపటి వలె మరలా చీకటిలోకి వెళ్ళిపోవడం, మరలా ఆ చీకటి కార్యాలు చేయడం నీకు మంచిది కాదు. టైం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. తర్వాత మాట అదే ఎఫెసీ పత్రిక 4:22 నుంచి కొన్ని మాటలు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మునుపటి ప్రవర్తన ఎలాంటిదంట? మునుపటి ప్రవర్తనలు ఏమున్నాయంట? మోసకరమైన దురాశలు ఉన్నాయి. మరైతే ఇప్పుడు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకున్న మీరు ఏం కలిగి ఉండాలి? నీతి, యథార్థమైన భక్తి కదా. మరెందుకు మరలా వదిలొచ్చేసిన దాటొచ్చేసిన వెనకాలన్న ఆ ప్రాచీన స్వభావానికి సంబంధించిన దురాశలనే కలిగి మళ్ళీ జీవిస్తున్నారు? అదే దురాశలు, అవే ధనాశలు, అదే లోకాశలు, అదే శరీరాశలు, అదే నేత్రాశలు. అర్థమవుతుందా? ఇవన్నీ దేనికి సంబంధించినవి? ప్రాచీన స్వభావానికి. విడిచి వచ్చేసిన కదా, వెనకాలన్న మనం దాటి వచ్చేసిన ఆ ప్రాచీన స్వభావానికి సంబంధించినవి ఈ దురాశలు అన్నవి. మరి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావంలో మనకు ఉండాల్సిన ఒక్కగానొక ఆశ ఏంటి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా నా ప్రాణం నీ కోసం. మన ఆశలన్నీ కూడా ఇక ఆయన కొరకై అయిపోవాలి. భక్తులందరూ ఎందుకు చక్కని పాటలు రాశారు కదా. ఆశయ చిన్న ఆశయ ఏసయ నీవే, నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని. ఇక ఇలా ఎన్నో పాటలు. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది. నా ఆశ అంతా నీ కోసమే, నీ కొరకే. అది నీ కొరకైనదే కదా. ఇప్పుడు నువ్వు ఆశపడాల్సింది ఆయన దగ్గరికి చేరుకోవాలి, ఆయన పోలికలోనికి మారాలి, ఆయన సంతోష పెట్టాలి. ఆయనే అడుగుతున్నాడు, అది చెయ్యాలి, ఆయన్ని మెప్పించాలి. ఇది నీ ఆశావాలి. కానీ మళ్ళీ వదిలిచేసిన వెనకున్న ఆ దురాశలు, ఆ శరీరాశలు, ఆ నేత్రాశలు, ఆ లోకాశలు, ఆ ధనాశలనే ఇంకా ఎందుకు మోస్తున్నావు? మునుపటి వల్లే మళ్ళీ ఎందుకు వాటి విషయమైన ఆశలు కలిగి ఉన్నావు? అది నీకు మంచిది కాదు. ఈ విశ్వాస పరుగు పందెములో బహుమానం పొందినట్లుగా గురి యొద్దకే పరిగెత్తవలసిన నువ్వు, నీ దృష్టి విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు ఉంచి ఏం చేయాలి? వెనకున్న వాటి మీద మనసు నుంచక, వాటిని లక్ష్య పెట్టక ముందుకే వేగంగా శరవేగంగా పరిగెత్తాలి గురి యొద్దకు. వెనక్కి చూస్తే వదిలి వచ్చేసిన లేదా దాటి వచ్చేసిన వాటి వైపుకే మునుపటి వలె ప్రవర్తిస్తే అది నీకు ఎంత మాత్రం కూడా మంచిది కాదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.